ఏముందో మీరు అర్థం చేసుకోండి. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటో తెలుసుకోండి. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. బుర్రా నరసింహగౌడ్ గారు, ఏంటంటే ఇప్పుడు సారు అన్ని విషయాలు చెప్పాడు. ఆర్టికల్ 13 కానీ 32 కానీ 53 కానీ 60 కానీ 42 కానీ లేకపోతే 37, 38, 39 కానీ వీటన్నిటిని గురించి ప్రస్తావించారు. ఏ ఆర్టికల్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, దానివల్ల ఎవరెవరికి ఏం హక్కులు ఉన్నాయి, పార్లమెంట్కి ఏమున్నాయి, లేకుంటే ఎగ్జిక్యూషన్కి ఏముంది, లేకుంటే జ్యుడిషియరీకి ఏముంది అనేటువంటిది. ఎందుకు ఇంత వివాదం అవుతుంది? సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయగానే సుప్రీంకోర్టు ఆ ఆర్గ్యుమెంట్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సరే, సుప్రీంకోర్టు చేసిన జడ్జిమెంట్ ఇంకా రాలా, జడ్జిమెంట్ అనుకూలమా వ్యతిరేకమా, వ్యాఖ్యలు చేయటాన్ని ఎందుకు అంత టెంప్ట్ అయిపోతున్నారు అంటే ఏం చెప్తారు? పివి గారు, చంద్రకుమార్ గారు వారు రిటైర్డ్ జడ్జు, ఫుల్ నాలెడ్జ్ ఉన్నది. వీ రెస్పెక్ట్ హిమ్ అండ్ వీ రెస్పెక్ట్ జ్యుడిషియరీ ఆల్సో, ఎందుకంటే అది ఇంపార్టెంట్ భాగం. ఎందుకంటే సెకండ్ ఏంటంటే మీకు క్లారిటీ, మా యొక్క బీజేపీ అధ్యక్షులే సాక్షాత్తు ఎవరైతే ఇండివిజువల్ కమెంట్స్ చేశారో అది పార్టీకు సంబంధం లేదని క్లారిటీగా ఇచ్చారు కదా. ఓకే, అది మమతా బెనర్జీ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, లేదా అక్బరుద్దీన్ చేసిన స్టేట్మెంట్ కావచ్చు, ఇంకోటి చేసిన స్టేట్మెంట్ కావచ్చు, అది యావత్ పార్టీకి సంబంధం లేదని చెప్పడం జరిగింది. మూడో అంశం, ఈ సమస్య వస్తుంది ఏంటంటే, మీకు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ సస్పిషన్ అని. ఓకే, అంటే సీజర్ అనే ఎంపరరు, అతను కానీ అతని కుటుంబ వైఫ్ కానీ వారి మీద అనుమానం ఉండదు, ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ వాక్కులు యావత్ ప్రజలు పాటించాలి కాబట్టి. అట్లనే కోర్టులు కూడా, కోర్ట్స్ షుడ్ బి అబోవ్ సస్పిషన్. సెలెక్టివ్ జస్టిస్, సెలెక్టివ్ ఇంజస్టిస్ చేసినప్పుడే ఈ సమస్య, ఈ ఒక ఇండివిజువల్ యాజ్ అ పార్టీ మేము కాన్స్టిట్యూషన్ కానీ సుప్రీంకోర్టు కానీ ఎనీ కోర్టు గౌరవించినప్పటికీ సెలెక్టివ్ జస్టిస్ మీకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తా అండి, మీరే ఆలోచించండి, ప్రజలందరూ మీ ద్వారా ఆలోచించండి. ఈరోజు 6 మీద జరిగినటువంటి రాయిట్స్ మీద ఒకటి మాకుంది, యాంటీ సిక్ రాయిట్స్, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు. అట్లనే కాశ్మీర్లో హిందువులను రాచి రంపాన పెట్టి చంపి రేప్ చేసి దాదాపు 90% హిందువుల్ని కాశ్మీర్ నుంచి బయటికి వెళ్ళగొట్టారు. ఈ రెండింటి మధ్యలో దాదాపు 5-6 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే, గతంలో హిందువుల మీద అరాచకాలు చేశారు, రేప్ చేశారు, చంపేశారు, జినోసైడ్ చేశారు, దాని మీద దాని విచారణ జరపాలి, తద్వారా చాలామంది దోషులకు శిక్ష పడలేదంటే అది కాలాతీతమైందని పక్కకు పడేసింది. అదే యాంటీ సిక్ రైట్స్ని సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సో ఇది సెలెక్టివ్ జస్టిస్ ఆర్ సెలెక్టివ్ ఇంజస్టిస్. రెండోది, మీరు ఇదివరకు అందరూ మొత్తుకునేది ఏంటంటే, మీరు రామాలయం గురించి 500 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా, ప్రతిసారి వచ్చిన చర్చ ఏంది, అక్కడ చాలా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా భారతదేశము మొదట ఇది ఒక హిందూ ప్రధాన దేశం అయినప్పటికీ, అక్కడ రామాలయం ఉన్నప్పటికీ ఇదే కోర్టు ఏమడిగింది, పేపర్ కాహాయ్ అన్నాడు, మీరు పేపర్లు తీసుకురండి, మీరు డాక్యుమెంటరీ ప్రూఫ్ చూపెట్టండి అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడేమంటుంది, అరే 200 ఏళ్ల కింద 100 ఏళ్ల కింద ఒకటి దానికి డాక్యుమెంటరీ ప్రూఫ్ ఎట్లా అడుగుతున్నారని ఒక కామెంట్ చేయడం జరిగింది. మూడోది, పివి గారు మీరు క్షుణ్ణంగా వినండి, ఇదే సుప్రీంకోర్టు షాబాను కేసు కింద ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, హ్యూమనిస్టిక్ ఫండమెంటల్ రైటు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఫండమెంటల్, పార్లమెంట్ తప్పు చేసినా కూడా సుప్రీంకోర్టు ఫండమెంటల్ రైట్స్ని రక్షించడానికి సుప్రీమైన సుప్రీంకోర్టు వ్యవహరించాలి కదా. అదే రాజకీయాల కొరకు ఒక మహిళ యొక్క ఫండమెంటల్ రైట్ని హరిస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు దాన్ని ఎందుకు కొట్టేయలేదు? ఒక అపీస్మెంట్, ఒక పార్టీకి అపీస్మెంట్ కొరక ఇంకోటి 4వ అంశం మోర్ ఇంపార్టెంట్, ఈరోజు పార్లమెంటే చట్టాలు చేసే అధికారం ఉంది, ఓకే, దాన్ని రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.
ఎస్ సరిగ్గా లేకుంటే కొట్టాలి. మీరు ఏ అధికారంతో రిజర్వేషన్లు 50% వరకే పరిమితం చేయొచ్చని మీరు ఒక రూల్ పెట్టారు? అది కూడా ఓన్లీ ఓబీసీలకే వర్తించేటట్లు ఎందుకు పెట్టారు? మీకు ఆ పవర్స్ రాజ్యాంగంలో ఎవరిచ్చారు? రాజ్యాంగంలో ఎక్కడైనా సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఎక్కడైనా రిజర్వేషన్స్ 50% ఉండాలి, బీసీలకే ఇది వర్తిస్తుంది ఇవన్నీ ఎక్కడైనా ఉన్నదా? ఓకే. అందుకొరకు ఏంటంటే ఈ సెలెక్ట్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ ఎపిసోడ్ జరిగింది. ఇక సరే అది అందరి జ్యుడిషియరీకి నేను ఆపాదించదు, కానీ ఒక జడ్జి ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బులు దొరికినాయి. అది కామన్ మ్యాన్. ఎందుకంటే సీజర్స్ వైఫ్ షుడ్ బి అబోవ్ సస్పిషన్. ఎందుకంటే అల్టిమేట్లీ ఎవరికి బాధ వచ్చినా మనం కోర్టుకే చెప్పుకుంటాం కదా, దేవుడైతే మనకు అందుబాటులో ఉండడు కదా. ఓకే, రైట్. మళ్ళీ వరకు ఈ యొక్క చర్చ జరగటం మంచి పరిణామమే. దీనివల్ల మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్. దయాకర్ గారు మీ దగ్గరికి వస్తే ఒక్కసారి రాజేంద్ర గారు మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా రాజ్యాంగ నిపుణులుగా ఉన్నారు, చాలా కాలం